చార్టిస్టు లేదా టెక్నికల్ అనలిస్ట్ ఎప్పుడు కూడా అంటే ప్రప్రదంగా క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్స్ మీద డిపెండ్ అవుతాడనమాట. సో ఈరోజు మనం అటువంటి క్యాండిల్ స్టిక్స్ అండ్ ట్రెండ్ రివర్సల్ ఉన్న పొటెన్షియల్ ట్రెండ్ రివర్సల్ ఉన్న క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. అది మీ అందరికీ తెలుసు, బహుశా మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాం. ఈ ప్యాటర్న్ మనం ఎందుకు చూస్తాం, దాని వెనుక సైకాలజీ ఏంటి, లాజిక్ ఏంటి, అండ్ ఎంట్రీ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి అనేది కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చూసుకుందాం. ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క టెక్నికల్ చార్ట్స్ అనేది అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటంటే ట్రెండ్ అనేది డౌన్ ఉండాలన్నమాట. దెన్ మనం ఈ యొక్క మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ కోసం వెతుకుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్లో మనం చూసుకున్నట్టయితే 3 క్యాండిల్స్ అనేది ఇన్వాల్వ్ అయిపోతాయి. 3 క్యాండిల్స్ కాంబినేషన్ కలిపి మనం ఏంటంటే మార్నింగ్ స్టార్ అంటాం అనమాట. ట్రెండ్ డౌన్లో ఉండాలి. దాని తర్వాత వెరీ బిగ్ రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరగాలి. ఇది ఆబ్వియస్గా కలర్ వచ్చేసరికి రెడ్. సో ఈ కలర్ క్యాండిల్ మనకేం చెప్తుంది అంటే ఆబ్వియస్గా దీంట్లో బేర్స్ అనేవాళ్ళు కంట్రోల్లో ఉన్నారని చెప్పేసి అర్థమవుతుంది అనమాట. అంటే మార్కెట్ని కంట్రోల్ చేస్తుంది ఎవరంటే బేర్స్ అనొచ్చు. దాని తర్వాత ఏమవుతుందంటే మార్కెట్లో లెస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. ఒక స్మాల్ ఇండెసిషన్ క్యాండిల్ అనుకోవచ్చు. దీన్నే సింపుల్గా చెప్పాలి అంటే డోజీ క్యాండిల్. ఇక్కడ డోజీ క్యాండిల్ మనకేం చెప్తుందంటే బేర్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క గ్రిప్ అనేది కోల్పోతున్నారు మార్కెట్లో అని క్లియర్గా చెప్తుంది. దాని తర్వాత మనకు ఒక వెరీ బిగ్ గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగిందనుకోండి. ఇది ఆబ్వియస్గా ఏంటంటే గ్రీన్ కలర్ ఉండాలి. దీన్ని మూడింటిని కలిపి, ఇది ఫస్ట్ క్యాండిల్, ఇది సెకండ్ క్యాండిల్ అండ్ థర్డ్ క్యాండిల్, ఈ మూడింటిని కలిపి మనం మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాం అనమాట. సో ఆబ్వియస్గా మార్నింగ్ స్టార్ అంటే ఉదయించిన సూర్యుడు అని చెప్పేసి, ఉదయించటం అనేది మనకి మంచిది కాబట్టి దాన్ని గ్రీన్గా తీసుకుంటాం. అంటే కొత్త ట్రెండ్ అనేది పుట్టబోతుంది అని చెప్పేసి అర్థం, సింపుల్గా చెప్పాలి అంటే. ఓకే, అయితే ఈ కాంబినేషన్ అనేది మనం చూసినప్పుడు దీంట్లో ముఖ్యంగా ఈ యొక్క రెడ్ క్యాండిల్, దాని తర్వాత ఇండెసిషన్ క్యాండిల్, దాని తర్వాత గ్రీన్ క్యాండిల్. యాజ్ పర్ ద టెక్స్ట్ బుక్స్ ఏంటంటే మనకి అట్లీస్ట్ ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ ప్రీవియస్గా ఏదైతే బాడీ ఉందో ఈ బాడీలో 50% పైన క్లోజింగ్ అనేది ఇవ్వాలన్నమాట. దీని క్లోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దీని క్లోజ్ వచ్చేసరికి మిడిల్గా చూసుకుంటే 100 ఉందనుకోండి. ఇది 105, 106, 110 అలా ఎంత పైకి ఇస్తే అంత స్ట్రాంగ్గా బుల్స్ కంట్రోల్లో ఉన్నట్టు అర్థం. చూడండి, ఫస్ట్ క్యాండిల్ ఏమో బేర్స్ కంట్రోల్లో ఉంది, సెకండ్ క్యాండిల్ వచ్చేసరికి బేర్స్ కంట్రోల్ లాస్ అవుతున్నారు, థర్డ్ క్యాండిల్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే బుల్స్ అనేవాళ్ళు కంప్లీట్గా కంట్రోల్ తీసుకుంటున్నారు అని చెప్పేసి చెప్తూ ఉంది. సో డెఫినెట్గా ఏంటంటే ఈ యొక్క ప్యాటర్న్ మనకు కనిపించినప్పుడు విత్ ప్రాపర్ స్టాప్ లాస్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. దానికోసం ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఈ యొక్క పర్టికులర్ చార్ట్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. దీని నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఎస్పెషల్లీ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్స్ ఎక్కడెక్కడ ఫార్మేషన్ జరిగినాయి, అవి ఎలా వర్కౌట్ అయినాయి అని కూడా మనం చూసుకోవచ్చు. ఓకే, ముఖ్యంగా మనకి ఈ ప్లేస్లో ఎప్పుడు ఇది 2020 తర్వాత మేకి ముందు ఏంటంటే ఇక్కడ ఫార్మేషన్ జరిగింది. సో ప్రస్తుతానికి ఏంటంటే కొద్దిగా జూమ్ చేస్తున్నాను చూడండి. మనం చూస్తున్న టైం ఫ్రేమ్ వచ్చేసరికి వీక్లీ టైం ఫ్రేమ్ అనమాట. సో ఇక్కడ అండర్స్టాండ్ చేసుకున్నట్టయితే మనం హ్యూజ్గా సెల్లింగ్ క్యాండిల్స్ అనేది రావడం జరిగింది, పెద్ద పెద్ద క్యాండిల్స్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఇండెసిషన్ జరిగింది. చూడండి, ఇక్కడ గ్యాప్ డౌన్ అయిందా లేదా. మనం ఎప్పుడు కూడా గ్యాప్ని ఎలా చూస్తామంటే క్లోజింగ్ బేసిస్లో చూస్తాం. ప్రీవియస్గా ఇది ఎక్కడ క్లోజ్ అయిందంటే ఇక్కడ క్లోజ్ అయింది, ఇది ఎక్కడ ఓపెన్ అయిందంటే ఇక్కడ ఓపెన్ అయింది. ఇది ఆబ్వియస్గా గ్యాప్ డౌన్ అయిందనమాట. సో ఇక్కడ దాకా బేర్స్ కంట్రోల్లో ఉంది మార్కెట్ అనేది. బట్ దాని తర్వాత ఏంటంటే గ్యాప్ డౌన్ అయిన తర్వాత బేర్స్ అనేవాళ్ళు లాస్ అయిపోతున్నారు. ఏది వాళ్ళ యొక్క గ్రిప్ అనేది లాస్ అయిపోతున్నారు. దాని తర్వాత ఫస్ట్ వీక్ లాస్ అయిపోయారు కంట్రోల్, అండ్ సెకండ్ వీక్ కూడా లాస్ అయిపోయారు ఎవరో బేర్స్ అనేవాళ్ళు. అండ్ సెకండ్ వీక్లో కూడా ఇంట్రెస్టింగ్ ఏంటంటే గ్రీన్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. బట్ ఏంటంటే ఇది కూడా స్టిల్ ఈ 2 క్యాండిల్స్ని కూడా మనం డోజీ క్యాండిల్స్ అనొచ్చు సింపుల్గా చెప్పాలి అంటే కూడా. బట్ డోజీ క్యాండిల్స్ ఏం చెప్తాయి అంటే మార్కెట్లో ఇండెసిషన్ నడుస్తూ ఉంది అని చెప్పేసి చెప్తారు. సో ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు కాబట్టి మనం జనరల్గా ఏంటంటే ట్రేడ్ అనేది అవాయిడ్ చేస్తాం. బట్ దాని తర్వాత మనం క్యాండిల్ అనేది చూసుకున్నట్టు ఇక్కడ చూడండి వెరీ గుడ్ స్ట్రాంగ్ క్యాండిల్ అనేది వచ్చిందనమాట ఈ లెవెల్ దగ్గర. ఆ లెవెల్ అనేది మనం చూసుకున్నట్టయితే దగ్గర ఇక్కడ 147.6 దగ్గర స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఈ క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది విత్ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్. చూడండి, మంచి సాలిడ్ క్యాండిల్ ఇది. ఓకే, దాని తర్వాత మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇది మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంట్రీ తీసుకోగలగాలి అంటే తీసుకోవాల్సింది అంటే 147.6 అంటే 148 వేసుకుందాం. 148 మనకి ఇక్కడ వచ్చేసరికి 110 రూపీస్ స్టాప్ లాస్ ఉంది. ఇది ఒకవేళ మనం టెక్నికల్గా ఈ యొక్క పర్టికులర్ లెవెల్ని క్యాండిల్ స్టిక్ని మనం ట్రేడ్ చేయాలంటే
ఈ విధంగా ప్లాన్ చేసుకుంటాం. దీన్ని మనం 1 అవర్ టైం ఫ్రేమ్కి అప్లై చేసుకోవచ్చు, డైలీకి అప్లై చేసుకోవచ్చు, 1 మంత్కి అప్లై చేసుకోవచ్చు, అండ్ ఆఫ్ కోర్స్ 5 మినిట్స్కి కూడా 1 మినిట్కి కూడా అప్లై చేయొచ్చు. సో ఆబ్వియస్గా ఏంటంటే మనం ఎంట్రీ తీసుకున్న తర్వాత మన యొక్క ఎయిమ్ ఆల్వేస్ ఏంటంటే రిస్క్ రివార్డ్ మీద ఫోకస్ చేయాలి. 1:2 అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ఈవెన్ మనం 50% విన్ అయినా సరే ఏంటంటే మనం సర్వైవ్ అవుతాం అండ్ ప్రాఫిటబుల్గా ఉంటాం. ఓకేనా? సో ఆ యొక్క కాన్సెప్ట్ని మనం ఏంటంటే డెవలప్ చేసుకోగలగాలి. ఈ యొక్క కేసులో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి కూడా మార్కెట్ దగ్గర దగ్గర 1:6 రావడం అనేది జరిగింది ఈ కేసులో. ఓకేనా? 1:6 అనేది వచ్చింది. ఇక్కడ చూడండి రేషియో 1:5.9. అంటే ₹1 రిస్క్ చేస్తే మనకి ఏంటంటే దగ్గర ₹5.90 ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. బట్ మన ప్రైమరీ ఎజెండా 1:2 హిట్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం 100 క్వాంటిటీ ఉన్నాయి అనుకోండి, దాంట్లో ఏంటంటే పార్షియల్గా బుక్ చేసుకోవడం, నెక్స్ట్ మనం ట్రయల్ చేసుకోవడం, ఓకే, డిఫరెంట్ మెథడ్స్ అనేది అప్రోచ్ అవ్వచ్చు అనమాట బిగ్ టార్గెట్ కోసం. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే మార్నింగ్ స్టార్ ప్యాటర్న్. ఓకే, అక్కడక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగింది, ఇక్కడ కూడా మార్నింగ్ స్టార్ ఫార్మేషన్ జరిగింది. సాలిడ్ క్యాండిల్ ఉంది, ఎస్, డౌన్ ట్రెండ్ ఉంది, దాని తర్వాత ఇండికేషన్ క్యాండిల్ ఉంది, మార్నింగ్ స్టార్ అండ్ 50% దాటలేదంటే ఈ క్యాండిల్ పైన తీసుకోవచ్చు. చూడండి ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది పీపుల్కి, సో దీన్ని డిలీట్ చేస్తున్నాను. ఈ యొక్క కాంటెక్స్ట్ని తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ కేసులో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అబోవ్ 50% ఏదైతే టోటల్ రేంజ్ ఉందో ఈ క్యాండిల్లో రియల్ బాడీలో, దాంట్లో 50% పైన క్లోజ్ అవ్వాలన్నమాట. ఒకవేళ ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు అనుకోండి, బట్ స్టిల్ ఏంటంటే మనం వెయిట్ చేయాలి. నెక్స్ట్ క్యాండిల్ ఏం చేసిందంటే సక్సెస్ఫుల్గా ప్రీవియస్ లెవెల్ను కూడా బ్రేక్అవుట్ చేసింది. సో ఈ 2 క్యాండిల్స్ని కూడా మనం కంబైన్ చేస్తున్నాం. ఏం లేదు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విధంగా ఒక క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది, దాని మీద ఇంకో క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. ఈ 2 క్యాండిల్ని మనం కనుక కంబైన్ చేస్తే ఒకటే క్యాండిల్గా సాలిడ్ క్యాండిల్ అనమాట. ఈ 2 క్యాండిల్ మనం కంబైన్ చేసుకుంటే ఇక్కడ ఎటువంటి ఇండికేషన్ క్యాండిల్ కానీ సెల్లింగ్ క్యాండిల్ కానీ లేదు కాబట్టి ఆబ్వియస్గా ఈ యొక్క పర్టికులర్ కేసులో కూడా మనం ఏంటంటే లాంగ్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ అండ్ మోరోవర్ ఏంటంటే మనం స్టాప్ లాస్ అనేది ఈ క్యాండిల్ కింద ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. ఓకే, ఎందుకు ఇక్కడ మనం కన్సిడర్ చేసుకున్నామంటే దీంట్లో ఈ యొక్క సాలిడ్ క్యాండిల్ అనేది ఉంది, దాని తర్వాత కంప్లీట్గా ఇండికేషన్ అయిపోయింది నెక్స్ట్ వీక్, అండ్ సాలిడ్గా మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు కంట్రోల్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ రిస్క్ తీసుకుంటాం. బట్ ఈ కేసులో బుల్స్ ఉన్నారు, ఇక్కడ వెరీ సాలిడ్ క్యాండిల్ ఉంది, బట్ ఏంటంటే వెరీ సాలిడ్ సెల్లింగ్ క్యాండిల్ అనేది లేదు. ఆల్మోస్ట్ ఇండికేషన్ తర్వాత వచ్చింది కాబట్టి ఇది మనం మార్నింగ్ స్టార్గా కన్సిడర్ చేయం ఇక్కడ. ఓకే, పాయింట్ అది. దాని తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మన రిస్క్ రివార్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ దగ్గర దగ్గర ₹20 రిస్క్ ఉంది. ఓకేనా, ₹20 రిస్క్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే మనకి 1:10 రావడం జరిగింది, అంటే 200 పాయింట్స్ ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. ఎంత వచ్చింది? 1:10. ఈవెన్ దో మనం ఏంటంటే వెరీ గుడ్ రిటర్న్ అనేది తీసుకుంటాం, ఎందుకంటే మనం 1:2 అనేది టార్గెట్ చేస్తున్నాం కాబట్టి మోర్ దెన్ 50% అనేది మనకి వర్కౌట్ అయితే చాలు అని. ఓకే, ఫైన్. దాని తర్వాత మనకి రీసెంట్గా ఇక్కడ ఫార్మేషన్ జరుగుతుంది, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, ఈ 2 క్యాండిల్లు చూస్తే వెరీ సాలిడ్ సెల్లింగ్ క్యాండిల్స్ అనేది జరిగినాయి అనమాట. అంటే హ్యూజ్గా మార్కెట్లో సెల్లర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారు, అండ్ ఆఫ్ కోర్స్ గుడ్ వాల్యూమ్స్ ఉన్నాయి. బట్ దాని తర్వాత వీక్ అనేది మనం చూసుకున్నట్టయితే కంప్లీట్గా డోజీ ఫార్మేషన్ జరిగింది. అంటే ఏంటి, మార్కెట్లో ఇండికేషన్ ఫార్మేషన్ జరిగింది ఆఫ్టర్ హ్యూజ్ సెల్లింగ్ అనమాట. ఈ 2 కూడా హ్యూజ్ సెల్లింగ్ క్యాండిల్స్. ఓకే, దాని తర్వాత మనం ఏం చేస్తామంటే దీంట్లో అట్లీస్ట్ 50% పైన ఏదైనా క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే మనం ఏంటంటే లాంగ్ ప్లాన్ చేసుకుంటాం. బట్ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ ప్రీవియస్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ను కూడా బ్రేక్ చేసిందనమాట. ఓకే, సో నావేంటంటే దీన్ని నేను మార్నింగ్ స్టార్ ప్యాటర్న్గా కన్సిడర్ చేసుకుంటున్నాను స్టిల్. అండ్ యాజ్ పర్ ద థియరీ ఏంటంటే అబోవ్ దిస్ క్యాండిల్ అనేది మనం ఎంటర్ చేసుకుంటాం, ఇక్కడ మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది తీసుకుంటాం. ఓకే, సో దట్ ఈస్ దేర్ అనమాట. అయితే ఇక్కడ ఎడిషనల్ కన్ఫ్లూయెన్స్ ఏంటంటే మనకి ట్రెండ్ లైన్ అనేది ఉంది ప్రస్తుతానికి, ఏది 222 దగ్గర. మేబీ అక్కడ ఏదన్నా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మనం ఎంట్రీ తీసుకుంటే 210లో 222 దగ్గర 225 దగ్గర మనకి ఏంటంటే రెసిస్టెన్స్ ఉంది, పార్షియల్గా మనం బుక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అయ్యింది అంటే కూడాను మనం ఈ యొక్క లెవెల్ అనేది స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అట్లీస్ట్ 1:2 అనేది టార్గెట్ తీసుకుంటాం. దానికోసం చూడండి ఇక్కడ ఈ యొక్క లెవెల్ అనేది మనం ఎంట్రీ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ బిగ్ స్టాప్ లాస్ ఉంది ఇక్కడ, అంత వద్దు మనకు అనుకుంటే కూడా ఇక్కడ 32 పాయింట్స్కి, అంటే ఈ యొక్క సాలిడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ని మనం ఏంటంటే స్టాప్ లాస్గా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ అట్లీస్ట్ 1:2 అంటే మనకున్న నెక్స్ట్ టార్గెట్ ఇది 270
9 రఫ్గా 280 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. బట్ ఇక్కడ ఒక లాజిక్ ఉంది ఫ్రెండ్స్. ఎవరైతే దీన్ని అండర్స్టాండ్ చేసుకుంటారో వాళ్ళు ఏంటంటే లాంగ్ రన్లో మనీ అనేది ఎర్న్ చేస్తారు, సర్వైవ్ కూడా అవుతారు. ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ట్రెండ్ చూసాము, అంతా బాగుంది, ఎంట్రీ తీసుకున్నాం. ఓకే, దాని తర్వాత ఏం జరుగుతుందంటే చూడండి, ఈ యొక్క క్యాండిల్ తర్వాత 1-2 డేస్ కూడా కిందకి రావచ్చు. బట్ స్టిల్ ఏంటంటే క్లోజింగ్ బేసిస్లో మనకి ఇది స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో జనరల్గా ఏంటంటే ఈ క్యాండిల్ మనం చూసాం, డిస్కస్ చేసుకున్నాం, అనాలిసిస్ అనేది చూసుకున్నాం. నెక్స్ట్ వీక్ అంతా మేబీ ఒక్కొక్కసారి మార్కెట్ బాగాలేదు, ఇప్పుడు రెసిస్టెన్స్ దగ్గర ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. 1-2 డేస్ డోజీస్ కూడా 1-2 వీక్స్, ఎందుకంటే మనం చూస్తుంది వీక్లీ టైం ఫ్రేమ్లో ఉన్నాం కాబట్టి 1-2 వీక్స్ ఒక్కొక్కసారి ఇండెసిషన్ కూడా ఫార్మేషన్ జరుగుతుంది. బట్ స్టిల్ మనం ఏం చేయాలంటే పేషెన్స్ అనేది వహించి ఈ యొక్క లోలో మాత్రమే స్టాప్ లాస్ పెట్టుకొని కూర్చోవాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ యాక్టివ్గా మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి దీంట్లో, అండ్ 1:2 అనేది టార్గెట్ చేసుకోవాలి ఫస్ట్ ఇనీషియల్గా. దాని తర్వాత మన ప్రాఫిట్ వచ్చిన తర్వాత పార్షియల్గా బుక్ చేసుకొని దాన్ని ట్రయల్ చేసుకోవాలి. ఇది మెథడ్ అనమాట, లాంగ్ అప్రోచ్. ఓకే, సో ఎక్కడ చాలామంది ప్రాబ్లం క్రియేట్ చేస్తారంటే ఫేస్ చేస్తారంటే ఈ పుల్ బ్యాక్ జరుగుతుంది. ఒక్కొక్కసారి మార్కెట్లో వీక్నెస్ ఉంది, రెసిస్టెన్స్ దగ్గర ఉంది అనుకున్నప్పుడు ఈ యొక్క సెక్టార్ కానీ స్టాక్ కానీ ఇట్లా పుల్ బ్యాక్ అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి జరిగినప్పుడు ఏంటంటే మన అనాలిసిస్ మీద మనకి ఏంటంటే అపనమ్మకం వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే పేషెన్సీ అనేది లాస్ అయిపోయి ఇమీడియట్గా దీని నుంచి జంప్ అయిపోయి మళ్ళీ వేరే స్టాక్స్ మీదకి మొమెంటం ఉన్నది స్టాక్ వెళతారు అనమాట. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మనకి ఎప్పుడైతే పేషెన్సీ అనేది వహిస్తామో అండ్ స్ట్రిక్ట్గా మనం ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే థియరీ చదువుకున్నామో దాన్ని ఇక్కడ అప్లై చేయగలిగితే ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేది డెఫినెట్గా వస్తాయి. ఒకవేళ ఇది ఫెయిల్ అయిందనుకోండి, సక్సెస్ఫుల్గా ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది అనుకుందాం, బట్ దట్ యాక్సెప్టెన్సీ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. మనం అనుకున్నాం కదా దాంట్లో 50% వర్కౌట్ అయినా మనం సర్వైవ్ అవుతాం అండ్ మనీ మేకింగ్ అనేది చేసుకుంటాం అని చెప్పేసి. ఓకే, సో ఆ యొక్క యాక్సెప్టెన్సీతో కూడా ఏంటంటే మనం ఈ యొక్క ట్రేడ్ మీద ఫోకస్ అనేది చేసుకోవాలి అండ్ డెఫినెట్గా గుడ్ రిజల్ట్స్ అనేది వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, ప్రస్తుతం ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది వాచ్ చేద్దాం. దీంట్లో యాక్చువల్గా ఏంటంటే సోనీ, జీల్ మెజర్ కూడా నడుస్తూ ఉంది. మేబీ అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, న్యూస్ అనేది మనకు తెలీదు. బట్ యాజ్ పర్ ద స్ట్రక్చర్ ఓకే దిస్ ఈజ్ ఇంపార్టెంట్ లెవెల్ అనిపించింది. అండ్ మోర్ ఓవర్ దీని వెనక ఏంటంటే థాట్ ప్రాసెస్ కూడా ఉంది. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ అనేది రిజెక్ట్ చేస్తున్నారు. ఇక్కడ దగ్గర 165-70 వచ్చిందనుకోండి, ఎక్కువ మంది బయింగ్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. బట్ ఇక్కడ ఎక్కడా కూడా సాలిడ్గా లేని క్యాండిల్ ఇక్కడ ఫార్మేషన్ జరిగింది. ఈ యొక్క అనాలిసిస్ మీద ట్రస్ట్ను పెంచుకోవచ్చు అనమాట, ఎందుకంటే మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ కూడా ఉంది కాబట్టి దాన్ని బట్టి కూడా మనం ఏంటంటే ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ డిఫరెంట్ ఇండికేటర్స్ అనేది మనకి చూసుకున్నట్టయితే ముఖ్యంగా RSI ఇండికేటర్ చూస్తే వీక్లీ టైం ఫ్రేమ్లో ఇక్కడ చూడండి లాంగ్ కన్సాలిడేషన్ తీసుకుంది. ఓకే, ఇదంతా కూడా వాలటిలిటీ కంప్రెషన్ జరిగి ఒకసారి ఏంటంటే మనకి ఈ యొక్క కంప్రెషన్ నుంచి బయటికి రావడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి ఏదైతే 50 లెవెల్ ఉందో ఈ యొక్క 50 లెవెల్ పైన కూడా వీక్లీలో ట్రేడ్ అవుతుంది కాబట్టి వీక్లీ ట్రెండ్ అనేది బుల్లిష్ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే మ్యాక్డీ స్టిల్ ఏంటంటే లో వాలటిలిటీలో ఉంది ప్రస్తుతానికి అండ్ పాజిటివ్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగింది అండ్ పాజిటివ్ హిస్టోగ్రామ్ కూడా ఫార్మేషన్ అనేది జరిగింది. సో యాజ్ పర్ ద మ్యాక్డీ హిస్టోగ్రామ్ ఏంటంటే మనకి మొమెంటం అనేది కనిపిస్తూ ఉంది. డిఫరెంట్ అప్రోచ్ అనేది తీసుకుంటే ఇండికేటర్స్ అండ్ ప్రైస్ యాక్షన్ అండ్ ఈ యొక్క ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర సపోర్ట్ అనేది మనకేంటంటే ఈ ట్రేడ్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట లాంగ్ అనేది తీసుకోవడానికి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ప్రీవియస్గా చూస్తే ఈ యొక్క 170 ఆడ్ లెవెల్ దగ్గర మార్కెట్లో సపోర్ట్ అనేది తీసుకుంది. చూడండి ఇక్కడ మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్కి వచ్చేసిందో ఈ జోన్ 170-162 అక్కడ నుంచి కూడా అగ్రెసివ్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. దాని తర్వాత మళ్ళీ వచ్చింది. ఇక్కడ చాలా రోజుల నుంచి కన్సోలిడేషన్ తీసుకుంటుంది. మ్యాక్డీ బాగుంది అండ్ RSI బాగుంది, దాని తర్వాత క్యాండిల్ స్టిక్ బాగుంది. సో వై కాంట్ అని చెప్పేసి అనిపిస్తుంది విత్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, ఎనీహౌ ఇది మన రికమెండేషన్ కాదు, ఎడ్యుకేషనల్ పర్పస్ ఏంటంటే మనం ఎలా తీసుకుంటే బాగుంటుంది అనేది ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించాను. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. ధన్యవాదాలు.